ఈరోజు మనం హిందువులు వినాయక చవితి కొద్ది రోజుల తర్వాత అక్కడ చూస్తున్నట్టుగా శ్రీ రాధాష్టమి, జన్మాష్టమి 15 రోజుల తర్వాత రాధాష్టమి వేడుకలు మందిరంలో సాయంత్రం 11 సెప్టెంబర్ బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా రాధాష్టమి స్పెషల్ ప్రోగ్రాం ఉంటుంది. మీరంతా ఇక్కడ కొత్త వాళ్ళు ఇద్దరే ఉన్నారు, 2 న్యూ ఫేసెస్. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఏమే బ్యూటీషియన్, హౌస్ వైఫ్ అండ్ ఆల్సో బ్యూటీషియన్. ఎన్ని గంటలు కూర్చుంటారు బ్యూటీషియన్గా? ఎన్ని గంటలు కూర్చుంటారు? పిల్లలు ఉన్నారా? సో మీరు ఈ విషయాలు తెలుసుకోవచ్చు భగవద్గీత నుంచే. ఇంకొక 20 నిమిషాలు ఉంటుంది క్లాసు, వినండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితులతో చూస్తే ముస్లింలు వాళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళంతా ఒకటిగా ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా వాళ్ళు మైనారిటీ అయినా కూడా వాళ్ళు యునైటెడ్గా ఉండడం వల్ల వాళ్ళ పెత్తనం కొనసాగుతుంది. ఈ దేశంలో కానీ కేంద్రంలో కానీ అన్ని చోట్ల కూడా హిందువులు వాళ్ళు దేశం గురించి ఆలోచించకపోవడం వల్ల దేశం కొద్దిగా ప్రమాద పరిస్థితుల్లోకి వస్తుంది. అంటే వాళ్ళు క్లియర్గా ఉన్నారు, ముస్లింలు వాళ్ళు హిందువుల్ని వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బిజినెస్లు చూసుకొని మనం దేశాన్ని మన చేతుల్లోకి తీసుకుంటే మనం చేయాల్సింది చేయొచ్చు. వాళ్ళు చరిత్ర చూసినట్లయితే వెనకాల చేశారు, ఈ మధ్యలో కూడా చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాబట్టి హిందువులు మనం ఎందుకు హిందువులుగా బతకాలా? హిందుత్వం మిగతా మతాల కంటే ఏ విధంగా మంచిది, శ్రేష్టమైనటువంటిది. ఎవరైనా పిల్లకాయలు స్కూల్కి పోతూ ఉంటారు, మీరు చూస్తే పిల్లకాయలు ఏ స్కూల్కి పోతే పిల్లకాయలు కొద్దిగా డిసిప్లైన్గా బతుకుతున్నారు, బాగా నేర్చుకుంటున్నారు, కోచింగ్ చూస్తారు కదా. అది చూసి మీరు మీ పిల్లకాయలు స్కూల్లో పెట్టేప్పుడు మనం రత్నంలో వేయాలా లేకపోతే నారాయణలో వేయాలా? ఎందుకంటే అక్కడ కొద్దిగా పిల్లకాయలు క్రమశిక్షణలో బతుకుతున్నారు, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ బాగున్నాయి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. అదే రకంగా ఈ మతాల మధ్యలో కూడా మనం చూసినట్లయితే హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు వాళ్ళ పుస్తకాల్లో రాసి ఉన్నది అదే వాళ్ళు ఏవైతే ఆచరిస్తున్నారో అది చూస్తే మనం హిందువుల యొక్క పద్ధతి మనము బతకాల, ఇతరులు బతకాల. దేవుణ్ణి చూసిన వాళ్ళు చూసామని చెప్పరు, అదంత చీప్ విషయం ఏం కాదు. దేవుణ్ణి చూడనటువంటి వాళ్ళు దేవుడి గురించి ఏం చెప్పగలుగుతారు? చూసిన వాళ్ళు చూసామని చెప్పరు, చూడనటువంటి వాళ్ళు చెప్పినా వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళు నిజంగా ఏం చెప్పగలుగుతారు?
ఈ రకంగా దేవుడి గురించి సమాజంలో కొంత సరైనటువంటి అవగాహన లేదు. ఈ ప్రభుపాద స్వామి ఆయన ప్రపంచం అంతా కూడా భగవద్గీతను ప్రచారం చేసి జనాలందరినీ బాగు చేసి ఆయన దగ్గర అంటే కాబట్టి హిందువులు బాగుపడే జీవిత విధానాన్ని వాళ్ళు అవలంబిస్తారు. హిందువులు ఎవరిని చేస్తున్నారంటే మనం మనసును సరి చేసుకోవాలా, మన కోరికలను సరి చేసుకోవాలా, మనం మెరుగైనటువంటి ఆనందాన్ని పొందాలా. ఇట్లా హిందువుల్లో ఒక సిద్ధాంతం, పద్ధతులు, అందుకే గురువులని శిష్యులని సాధనలని, గురువు శిష్యుడు సాధన, తర్వాత ఏమవుతుంది తో మనం ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళం, ఈ విధంగా భగవద్గీత తెలుసుకుని మనం సాధన చేస్తూ ఉంటే మనకి ఎలాంటి సుఖం కలుగుతుంది, లేదా మన అలవాట్లు ఇప్పుడు ఎలా మారుతున్నాయి, మనం ఇతరులతో ఎలా చక్కగా ఉండగలుగుతున్నాం, దానివల్ల మనకు తెలుస్తుంది. గర్వంగా మనం భగవద్గీత పద్ధతిలో బతకడం మనకి మంచిది, అందరికీ మంచిది. కాబట్టి ఇక్కడ బలవంతం ఏం లేదు. వాళ్ళు హాస్పిటల్ పెట్టో స్కూల్ పెట్టో మీరు మా మతం పుచ్చుకున్నట్లయితే మీకు మా హాస్పిటల్లో ఉద్యోగం ఇస్తాం, మా స్కూల్లో మీ పిల్లకాయలకి ఫ్రీగా చదువులు చెబుతాం అంటే వాడు అక్కడ మతం గురించి వాడేం చెప్పటంలా, మీకు ఏదో ప్రలోభన చూపించి మీకు ఇట్లా మీ పిల్లాడికి ఫ్రీగా చదువు చెబుతాం, లేదా మీకు ఉద్యోగం ఇస్తాం ఇక్కడ నర్సుగా, మీరు క్రిస్టియన్ కావాల్సి ఉంటుంది. ఇంకా మరొక ధర్మం ముస్లింలు చూసినట్లయితే వాళ్ళ పద్ధతి ఏంది, మన సంఖ్యాబలం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మెల్లిగా మనం హిందువుల్ని భయపెట్టి లేదా ఏదో అత్యాచారం చేసి వాళ్ళంతా పారిపోయేది చేసి మెల్లిగా మనం ఆక్రమించాలి. అంటే మన సంఖ్యను పెంచుకోవాలా, మనం ఆతంకవాదం ఉగ్రవాదం చేసి హిందువుల్ని బేజారెత్తించాలా, వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోతారు. ఆ రకం మెల్లిగా మనం విస్తరించుకుంటూ పోవాలి. భగవద్గీతలో మరి కృష్ణుడు ఆయన అన్యాయం జరుగుతుంటే మనం పారిపోమన్నాడా, అన్యాయం జరుగుతుంటే చూసి గమ్మున ఉండమన్నాడా? భగవద్గీత ఉద్దేశం అధర్మాన్ని ఎదుర్కో, అధర్మాన్ని ఎదుర్కో, అన్యాయాన్ని సహించమాక. భగవద్గీత మెసేజ్. నువ్వు అన్యాయం చేయమాక, ఇతరులు నీకు అన్యాయం చేస్తుంటే నువ్వు చేతగాని వాళ్ళగా గమ్మున ఉండమాక. కాబట్టి భగవద్గీత తెలుసుకున్నటువంటి హిందువులు వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వీళ్ళు మూక ఉమ్మడిగా వీళ్ళు గంపెడు గుత్తగా సంఖ్యాబలంతో మనల్ని అణగదొక్కాలని చూస్తున్నారు. మనం ఆ విధమైనటువంటి పద్ధతికి ఒక ధైర్యం ఉన్న వ్యక్తి లొంగడు. మంచిదైతే మారుతాం, కానీ మమ్మల్ని బలవంతం చేస్తే మీరు మారకపోతే చంపుతా. మీరు ధైర్యం ఉన్న మనసు ఉన్న వ్యక్తి అయితే నువ్వు చంపుకోవాలి, మీరు ఎదుర్కొంటారు, ఎదుర్కొంటే చనిపోతారు, ఎదుర్కొంటే వాడిని చంపుతారు. కానీ మీరు ఒత్తిడికి లోనయ్యి లేదా బలవంతంగా, అంటే ఎవరు తెలియగలవాడు కానీ ఎవరైనా జ్ఞానం ఉన్నవాడు మనం బలానికి లొంగిపోయి మన తప్పు మార్గంలో పోవడానికి రెడీగా. అంతేగా, నువ్వు ముస్లిం అయితే వదిలిపెడతా, లేకపోతే నేను చంపుతాం, మనం ఎదుర్కొంటాం, వాడిని ఓడించడం. కానీ నేను వాడు తప్పు చేస్తున్నాడు, నువ్వేం చెప్పాలనుకుని చెప్పు, కానీ బలవంతం చేస్తే ఎవరు ఒప్పుకుంటారు. కానీ పాయింట్ వచ్చి
హిందువులకి వాళ్ళకి సరిగ్గా హిందువులాగా బతికితే భగవంతుడు వాళ్ళకి తోడుగా ఉంటారు. ఎవరు వాళ్ళని ఏం చేసుకోలేరు. కానీ హిందువులు వాళ్ళే పేరుకు మాత్రమే హిందువులుగా ఉండి కూర్చోండి, వాళ్ళు తెరుస్తారు. ఇంకో 10 నిమిషాల్లో తెరుస్తారు మందిరం మళ్ళీ. అంటే హిందువులు చరిత్రను చూసి అని అన్నాడు. అందరూ కూడా మేధావులైనటువంటి హిందువులంతా కూడా చరిత్రని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాళ్ళు. ఎందుకు ఈ దేశం దురాక్రమణదారుల పాలైంది? ఈ దేశాన్ని శతాబ్దాలుగా బ్రిటిషర్లు, అంగ్రేజీ వాళ్ళు, మహమ్మదీయులు, ఫ్రెంచ్ వాళ్ళు, రకరకాల వ్యక్తులు కదా, హిందువులు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని. కాబట్టి మనకి గొప్ప గ్రంథాలున్నా కూడా, మనకి గొప్ప వ్యక్తులు హిందూ ధర్మంలో ఉన్నా కూడా, మనం అటువంటి గొప్ప వ్యక్తుల నుంచి నేర్చుకోవడానికి మనం సుముఖంగా లేము. మన గ్రంథాన్ని చక్కగా అధ్యయనం చేసి జీవితాన్ని మనం అభివృద్ధి పదంలో పెట్టుకోవడానికి మనం తయారుగా లేము. అంటే మనకు ఉండేటువంటి దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దానివల్ల మనము పాడైపోతున్నాం. మనం ఇతరుల చేతుల్లో అన్యాయం పాలవుతున్నాం మనకు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ధైర్యంగా నిలబడి, అలా నిలబడడం వల్ల ఆయన్ని అండగా చూసుకుని ఎంతోమంది, 100 మంది వాళ్ళు హిందువులే కాదు, హిందూవేతరులు కూడా అంత సత్యాన్ని అందరూ వెతుకుతున్నారు. తెలియగల వాళ్ళంతా కూడా, వాళ్ళు అమెరికా వాళ్ళు కావచ్చు, వాళ్ళు రష్యా వాళ్ళు కావచ్చు, యూరోప్ వాళ్ళు కావచ్చు, తెలియగల మనుషులు నేను ఏ జీవిత విధానాన్ని అవలంబిస్తే నాకు మంచిది అంటే, ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇస్కాని మందిరానికి పోదాం, అక్కడ ఏమైనా మనకి నేర్చుకునే ఏమైనా అవకాశం ఉంటుందా? ఇక్కడ కూడా మీకు ఇట్లా ఏం మాట్లాడేవాళ్ళు లేకపోతే అన్ని మందిరాలాగా గంట కొట్టుకుని ఎందుకు పూజ చేసుకెళ్తే, కానీ మీతో ఎవరు మాట్లాడకపోతే, చెప్పకపోతే మీకు హిందూ ధర్మం గురించి ఏం తెలుస్తుంది? అంటే మందిరాలన్నా ఉన్నాయి, కానీ ఆ మందిరాలు భక్తులు లేకపోవడం వల్ల ఎవరు నేర్చుకోలేకపోతున్నారు. ఒకటి. రెండోది, మందిరాలు ఉన్నాయి, ఎవడికి తోచినట్టు వాళ్ళు మందిరాలు కడుతున్నారు. దానికి ఈరోజు వినాయక చవితి, అని ఊరంతా కూడా వినాయకుడు విగ్రహాలు పెట్టి, నిజంగా వినాయకుడు అంటే భక్తి ఉంటే వాళ్ళు సంవత్సరం అంతా కూడా చేయాలి కదా. ఒకరోజు హంగామా, ఆ తర్వాత పట్టించుకోకుండా ఆ ఒకరోజు కూడా వాళ్ళు చాలామంది చూస్తే తాగి వాళ్ళు రికార్డింగ్ డ్యాన్సులు వేసి అదేమన్నా భక్తి కార్యక్రమం అయింది అంటే హిందువులు బాగా మొద్దు నిద్రలో ఉన్నారు. హిందువులు బాగా మొద్దు నిద్రలో ఉన్నారు. వాళ్ళకి గొప్ప సంస్కృతి ఉంది, వాళ్ళకి గొప్ప భూతకాలంలో రామాయణము, భాగవతం, గొప్ప గొప్ప విషయాలు జరిగాయి కదా యుగ యుగాల నుంచి. కానీ ప్రస్తుతం హిందువులు బానిసల్లాగా, బుద్ధి లేని వాళ్ళలాగా బతుకుతున్నారు. అటు వీళ్ళని ఈ విధంగా ఒక శాస్త్రీయంగా, తార్కికంగా, ఆయన ప్రామాణికంగా ఈ పుస్తకాలని ఒక పద్ధతిలో రాసి ఆయన మీకు స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఎలా చదువు చెబుతారో ఆ రకంగా ఈ విషయాల్ని, అంటే ఏదో ఇది ఒక క్లాస్ అయిపోయే పని కాదు. రోజు ఇస్కాన్ డేట్ ఉంది అక్కడ 7-9 అంటే 6-9 కూడా ఏదో క్లాస్ చెప్పుకుంటారు. ఇది 7-9 కాబట్టి రేపు వస్తే 8-9
8వ తారీఖు సెప్టెంబర్ అంటే ఇక్కడ ఏ విధంగా స్కూళ్ళల్లో మీకు సబ్జెక్టు మీద రోజు క్లాసులు చెప్పి మిమ్మల్ని బీటెక్ సివిలు మిమ్మల్ని బాటనీ ఎంఎస్సి చేస్తారో ఇక్కడ మీరు ఇస్కాన్ మందిరానికి రోజు వస్తామంటే మీ జీవితాన్ని మెల్లిగా మార్చి అంటే ఇక్కడ విషయం వచ్చి నిజమైనటువంటి ధర్మము అది అందరికీ వర్తిస్తుంది. ఇక మతం మార్పిడి కాదు కావాల్సిందే మనకి హృదయ మార్పిడి. వాట్ ఈజ్ వాట్ విషయం ఏంటి? మీరు హిందూ ఎదవలాగా బతుకుతో క్రిస్టియన్ అదే అవగాహన లేకుండా ఉంటే మీరు మతం మారి మీరు పొందింది ఏంటి? బస్ ఫారిన్ ట్రిప్పులు. మీరు క్రిస్టియన్ అయితే మిమ్మల్ని అమెరికా యూరోప్ ఒకసారి చూపించి వస్తాం, దానికోసం వాళ్ళు మతం మారి, లేదా మీరు బలహీనత కొద్దీ మీరు బలవంతంగా మతం మారి దానివల్ల లాభం మనస్సు చంపుకొని. కాబట్టి ఇటువంటి ఆచార్యులు అప్పుడప్పుడు ఈ భూమి మీదకి వస్తూ ఉంటారు. వచ్చి ఇక్కడ హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రిస్టియన్లు కాదు, తెలుసుకోవాల్సిందే మన జ్ఞానం ఏంటి, వాట్ ఈజ్ ది నాలెడ్జ్. ఇక్కడ మనకి ఈ భూమి మీద మనంతా కూడా సుఖాన్ని వెతుకుతున్నాం కదా, కానీ వెతుకుతున్నది సుఖం, కానీ దొరుకుతున్నది దుఃఖాలు. వెతుకుతున్నది సుఖం, కానీ కలుగుతున్నటువంటి సమస్యలు. మన వయసుతో పాటు ఈ పిల్లకాయలు వీళ్ళకి బాధ్యతలు ఆడుకుంటే ఎగురుకుంటే తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి కూడా 25 ఏళ్ళు వస్తే ఇంక బరువులు గాడిద బరువుల పుస్తకాలు పెట్టుకుని ఎందుకంటే బతకాలి కదా. అంటే మనం నిజంగా వయసు వస్తుంటే రోగాలు, బాధ్యతలు, సమస్యలు, సమాధానాలు లేవు. అంటే ముసలితనానికి ఏం సమాధానం ఉంది? మీరు ముసలితనంలో మీరు మీ యోగ్యతలన్నీ తగ్గిపోతాయి. ముసలితనంలో మీ బలం ఉండదు, మెల్లిగా మీ శరీరం పనిచేయదు, మీ జ్ఞాపక శక్తి, మీ యోగ్యతలన్నీ కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది. దాన్ని ముసలితనం అంటారు. తర్వాత రోగం వస్తే మూలపడిపోతాం, చావు వస్తే తెలియనటువంటి లోకాలకు వెళ్ళిపోతాం, చావు వస్తే తెలియనటువంటి లోకాలకి. కాబట్టి మనిషికి అధికారం ఉంది, హక్కు ఉంది. ఎవడు నన్ను పుట్టించాడు, ఎందుకు పుట్టించాడు, నేను ఏం తెలుసుకోవాల్సి ఉంటుంది, నాకు ఆనందం కావాలా, నేను చూసాం ఆనందం, డబ్బులు చూసాం ఆనందం దొరకలా, పెళ్లి చేసుకుని చూసాం ఆనందం దొరకలా, పదవులు సంపాదించి చూసాం. మీరు సంపాదించకపోవచ్చు, కానీ సంపాదించిన వాళ్ళు ఏం టెన్షన్ ఏం ప్రాబ్లం మీకు కనబడుతూనే ఉంది. మమతా పేరుంది, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ కింద మీద పడి కేసులను తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ అంతా ఏం చేస్తున్నారు? వీళ్ళంతా అంటే నాయకులు అయ్యారు, కానీ వాళ్ళు నీచమైన వ్యక్తుల్లాగా చట్టాన్ని తప్పించుకోవడానికి. అంటే అట్లాంటి పదవులు కొద్ది లాభమైంది. అట్లాంటి వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు జనాలు? అట్లాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నారు? మనం మురుకులం కాబట్టి మన నాయకుడు ఎలా ఉండాలో మనకి తెలియదు. అటు పాయింట్ వచ్చి భగవద్గీతనే మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ముందు మీరు ఒక సరైనటువంటి వ్యక్తిగా నిలబడగలుగుతారు, మీరు ఇతరులతో మాట్లాడగలుగుతారు, తెలివిగల వాళ్ళు దగ్గర చేరడం ప్రారంభమవుతుంది. మెల్లిగా మీరు సమాజానికి ఈ హిందుత్వం యొక్క గొప్పతనంతో, హిందుత్వం గొప్పతనం ఏంటి అంటే సరిగ్గా చక్కటి హిందువులకి బలహీనతలు ఉండవు. చక్కటి హిందువులు మాంసాహారం తినరు, సారాయి తాగరు, సిగరెట్లు తాగరు, సినిమాలు చూడరు, వాళ్ళు ఆరోగ్యాన్ని చెడగొట్టే విధంగా చెత్త చెదారం తినరు, వాళ్ళ జీవితంలో క్రమశిక్షణ ఉంటుంది. అని ఆయన నేర్పించాడు మాకు. వై వీఆర్ ప్రౌడ్ టు బి ఫాలోయర్స్ ఆఫ్ ఇస్కాన్.
మేము ఇస్కాన్లో ఎందుకు చేరాము? యోగుడు చేరారా ఇస్కాన్లో? మీరు చేరారా ఇస్కాన్లో? చేరకపోతే మొహం మీద ఈ తిలకాలు ఇదంతా అయింది. మీ అందరికీ లేవు, ఆమెకు ఎందుకుంది? సో షీస్ ఆమె ఇస్కాన్ ఫాలోయర్. ఇస్కాన్ ఫాలోయర్ అంటే ఆమె కృష్ణ ఫాలోయర్, ఆమె ఫాలోయర్ ఆఫ్ గాడ్. నేను కృష్ణుడి యొక్క నేను దాసుడిని, మరి భగవంతుడి యొక్క దాసుడిని. స్పెసిఫిక్. మేము కూడా వినాయకుడిని పెట్టాము. అంటే మా ఉద్దేశం మేము మీలాగా హార్ట్పాట్ చేస్తున్నాయండి. ఈరోజు వినాయక చవితి, రేపు దసరాలు రాబోతున్నాయి అక్టోబర్లో. మాకు అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ ఈరోజు వినాయక చవితి కాబట్టి వినాయకుడిని దేవుడిని చేసి ఎప్పుడు కూడా కృష్ణుడే దేవుడు, ఎప్పుడు కూడా జగన్నాథుడే దేవుడు. ఆయన అవతారాలు, రాముడు, నరసింహస్వామి అవతారాలు దేవుడు. కాబట్టి ఇక్కడ ఎవరైనా ముందు హిందుత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి. నేను హిందువునని చెప్పుకోవాలంటే నేను ఏం తెలుసుకొని ఉండాలా? నేను హిందువునని చెప్పుకోవాలంటే నా అలవాట్లు ఎలా ఉండాలా? నేను హిందువునని చెప్పుకోవాలంటే నా జీవిత లక్ష్యం ఏంటి? ఏం తెలుసుకోవాలా? మన అలవాట్లు ఎలా ఉండాలా? దేనికోసం బతకాలా? మీకు ఈ ప్రశ్న అడిగితే హిందూ ఏం తెలుసుకుని ఉండాలా? ముందు రండి, ఆన్సర్. ఇంటరాక్టివ్ సెషన్. హిందూ ఏం తెలుసుకొని ఉండాలా? మీరు బాగా సీరియస్గా ఇంటికి మొహం పెట్టారు. హిందూ ఏం తెలుసుకొని ఉండాలా చెప్పండి. హిందూ ఏం తెలుసుకొని ఉండాలా? ఏం లేకపోతే మరి కూర్చుని ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఏం వినపట్టలేదే, క్లారిటీ లేదంటాడు. హిందూ నేను చెబుతుంది, ఎవరన్నా నేను హిందువుని అని చెప్పుకోవాలంటే హిందూ ఏం తెలుసుకొని ఉండాలా? హిందువులకి ఎలాంటి అలవాట్లు, ఆచారాలు ఉండాలా? హిందువులు ఏ లక్ష్యాన్ని పెట్టుకుని బతకాలా? అని మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. హిందూ ఏం తెలుసుకొని ఉండాలా? ఏమన్నా 2 ముక్కలు చెప్పగలరా? మన ఇంకో టాపిక్ అది. ధర్మం అంటే ఏందని అడగాలి ఇప్పుడు. ధర్మం అంటే ఏంది? హిందూ ఏం తెలుసుకుని ఉండాలా? భగవద్గీత ప్రారంభంలో చెబుతున్నాడు. దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి దేహస్తత్రానుమూయతే. హిందూ అనేటువంటి వాడు తెలుసుకోవాలా, ఈ శరీరం అనేది కాల ప్రభావంలో బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి, ఆ తర్వాత మృత్యు పాలవుతుంది, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. ఇది హిందువులు దీన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదా. మృత్యు తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది, పునర్జన్మ అనేది ఉంటుంది. ఈ పునర్జన్మను ఆపు చేయవచ్చు. నేను ఈ మారేటువంటి శరీరాలు కాదు, నేను ఈ శరీరంలో మారనటువంటి ఆత్మని. మీరు ఈ శరీరంతో మారిపోతూ ఉంటే మీరెవరో మీకే తెలియకుండా ఉంటుంది. మీరు మారుతున్నారు, మీ శరీరం మారుతుంది, మీరు మారటం లేదు కాబట్టి మీరు ఉండగలుగుతున్నారు. అదే నేను పిల్లదానిగా ఉన్నప్పుడు, నేను కాలేజీలో చదువుకునేప్పుడు అంటే మీరు అట్లాగే ఉన్నారు. మీరు మీ శరీరం యొక్క మార్పులు, మీ శరీరం యొక్క అవస్థలు మీరు చూడగలుగుతున్నారు. మీరు మారలేదు, మీరు మారలేదు. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు, నేను కాలేజీలో ఉన్నప్పుడు 4 ఏళ్ల క్రితం అంటే ఇవన్నీ మీకు తెలుస్తాయి, మార్పులన్నీ కూడా చూస్తున్నాయి. మీరే మారిపోతే అప్పుడు మీరు వేరే వ్యక్తి అయిపోయినట్లు లెక్క. మీరే మారిపోతే యు ఆర్ డిఫరెంట్ పర్సన్. మీరు అదే పర్సను, మీరు ఈ శరీర అవస్థను మీరు గమనించుకుంటున్నారు కదా. అదే మీరు మాట్లాడేది. నేను అమెరికా పోయినప్పుడు నాకు 4 ఏళ్ల క్రితం ఇటువంటి ఫ్రెండ్ ఉండేవాడు. మీరు మారలేదు, అన్నీ చూస్తున్నారు ఏం జరుగుతున్నాయి మీ జీవితంలో కదా. కాబట్టి హిందూ అంటే మారేటువంటి శరీరం,
మార్పు లేనటువంటి ఆత్మని ఎవరైతే అర్థం చేసుకున్నాడో, ఎవరైతే ఆ పద్ధతిలో బతుకుతున్నాడో, నేను మార్పు లేనటువంటి ఆత్మనైతే నాకు ఎవరితో సంబంధం ఉంది? నేను మార్పు లేనటువంటి ఆత్మనైతే నా అవసరాలు ఏంటి? శరీరం అన్న తర్వాత మీకు తెలుసు, నగలు కావాలా, గొడ్డలు కావాలా, తిండి కావాలా, ఇల్లు కావాలా. శరీరం అన్న తర్వాత మీకు తెలుసు, శరీరానికి గుడ్డలు, తిండి, నగలు, డబ్బులు. ఆత్మకి ఏం కావాలా? కాబట్టి హిందూ అంటే ఆత్మకి శరీరానికి తేడా తెలిసినవాడు, ఆత్మ అవసరాలు తెలుసుకున్నవాడు. ఆ విధంగా అతను అలవాట్లు, అతని ఆచారాలు ఉంటాయి కదా. అంటే హిందూ అనేవాడు ఏం చేస్తూ ఉంటాడు? తన మనస్సుని కంట్రోల్ చేసుకోవడం. హిందువులు మనస్సుని కంట్రోల్ చేసుకుని భగవంతుడు ఏ విధంగా బతకమన్నాడో ఆ విధంగా బతకడానికి ప్రయత్నం చేస్తారు హిందూ అంటే. మిగతా వాళ్ళు మనస్సు చెప్పినట్టుగా బతుకుతూ ఉంటారు. అందరూ కూడా మనస్సు చెప్పినట్టు బతుకుతూ ఉంటారు. ఒక నిజంగా హిందూ భగవద్గీత అర్థం చేసుకున్నవాడు, నేను మనస్సు చెప్పినట్టు కాదు, దేవుడు చెప్పినట్టు బతకాల. నేను భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా బతకాల. నేను ఎందుకు మనకి మనస్సుని కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది? అదేదా, ఒక కుక్క 20 ఏళ్ళు బతుకుతుంది అనుకోండి. కుక్క 20 ఏళ్ళు బతికేటైతే మీరు 15 ఏళ్ళు బతకనిచ్చి దాన్ని, అప్పుడు దానికి ట్రైనింగ్ ఇవ్వాలని చూస్తే వీలవుతుందా? 15 ఏళ్ళు దానికి ఏది పడితే తినడం, ఎట్లా పడితే అటు పండుకోవడం, ఎట్లా పడితే అటు తిరగడం. బజారు కుక్కని తీసుకొచ్చి ఇవి ట్రైనింగ్ ఇవ్వాలంటే దానికి ఆల్రెడీ 20 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయినాయి. అప్పుడు దానికి ట్రైనింగ్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వగలుగుతారు? అందుకే అంటారు మీరు, యూ కెనాట్ టీచ్ ఓల్డ్ డాగ్ న్యూ ట్రిక్స్. ఇంగ్లీష్లో ఒక సామెత, యూ కెనాట్ టీచ్ ఓల్డ్ డాగ్ న్యూ ట్రిక్స్. ఎవరికైనా కూడా నేర్పించాలంటే ఈ వయసులో నేర్పించడం అంటే సులభం. ముసలాన్ని తీసుకొచ్చి నువ్వు ఇటు చేయాలి, అటు చేయాలా, మా వల్ల కాదు సార్ కదా. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి, ఎందుకు హిందువుల్లాగా బతకలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. సడన్గా మిమ్మల్ని పట్టుకుని నీవన్నీ అడిగితే మనం ఎప్పుడు ఇట్లాంటి విషయాలు వినలేదే, మనకి ఇటువంటి విషయాలు అవసరమని మనకి తెలియదే కదా. సో కాబట్టి హిందుత్వంలో లేదా భగవద్గీతలో లేదా సనాతన ధర్మంలో అంతా ఉన్నది. మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. మీరు వెతుకుతున్నటువంటి అంతులేని ఆనందం, మీరు వెతుకుతున్నటువంటి నిరంతర ఆనందం. అందరూ కూడా ఎప్పుడూ నేను ఆనందంగా ఉండాలా, నాకు మస్తుగా ఉండాలి ఆనందం. కొద్ది ఆనందం కాదు, కొద్ది ఆనందం మళ్ళీ ఎత్తుక్కుంటూ ఉండాలి. మస్తుగా ఉంటే ఎక్కడికి పోకర్లా. అంటే అది మీకు భగవన్నామాన్ని. కాబట్టి ఎవరైనా మీరు ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు అనుకోవచ్చు, నేను తయారై వచ్చాను ఈ క్లాస్కి నేను రూమ్లో కూర్చొని పాయింట్ రాసుకుని తయారై వచ్చానా, నేను కూర్చున్న పళంగా మాట్లాడుతున్నాను. అంటే మేము మా అనుభవాల్ని మీతో పంచుకుంటున్నాం. ఇదేదో బట్టి కొట్టి స్కూల్లో కాలేజీలో సబ్జెక్ట్ లాగా పోయేసి గీత శ్లోకాలు చెప్పేసి రావడం. ఒక హిందువుడు మాట్లాడాడంటే ఆయన వెనకాల అధ్యయనం ఉన్నది, ఆయన వెనకాల సాధన ఉన్నది, ఆయన వెనకాల అనుభవాలు ఉన్నాయి, అంతే కదా. అందుకే ఇప్పుడు ఈయన కూర్చోబెట్టి నేను గురువు గారు నేనే మాట్లాడుతాను అనుకోమాకండి. ఈయన కూర్చోబెట్టి ఒక 5 నిమిషాలు మాట్లాడు అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈయన కూడా ఇన్ని విషయాలు చెప్పగలుగుతున్నాడు, అది కూడా కాన్ఫిడెంట్గా. ఇక్కడేమి కాలక్షేపం కాదు, ఇక్కడేం కబుర్లు కాదు. ఇక్కడ మీకు కూడా ఇలాంటి జీవితం మీకు కూడా అవసరము. మీరు మీ జీవితంలో ఈ ఆలోచనని, ఈ జీవిత విధానాన్ని మీరు తీసుకున్నట్లయితే
తర్వాత మీరు పశ్చాత్తాపడవలసి వస్తుంది. నేను ఎందుకు భారతదేశంలో జన్మ దొరికినా, హిందువుల కుటుంబంలో జన్మ దొరికినా, నేను ఇస్కాన్ లాంటి సంస్థకి వెళ్ళి నేను హిందువులు ఎలా బతకాలి నేర్చుకునే అవకాశం ఉన్నా కూడా నేను ఇవన్నీ ఒళ్ళు తెలియకుండా నేను పట్టించుకోకుండా ఎందుకు పోయాను. కాబట్టే నా దుస్థితి. ఉదాహరణకి వచ్చే జన్మలో మీరు ఏ కోతి జన్మ ఎత్తారు అనుకోండి, కావాలా? ఈ జన్మ తర్వాత మీకు కోతి జన్మ, వాట్ డూ యూ లైక్? ఎవరు ఇష్టపడరు. తర్వాత అది కావాలి నేను చెబుతాను కదా, మీరు ఈ జన్మ తర్వాత మీరు స్వర్గంలోకి పోతారు. మాకు కావాలి స్వర్గంలో జన్మ కావాలి సార్. ఎందుకంటే స్వర్గంలో మనకి ఈ బాధలన్నీ ఉండవు. అందుకే దాని స్వర్గం అంటే హెవెన్లీ హ్యాపీనెస్, హెవెన్లీ జాయ్స్, అంతకంటే కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఒక రోజులో నేర్చుకునే విషయాలు కాదు. ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే మా వెనకాల 40 ఏళ్ళ సాధన ఉంది. 40 ఏళ్ళ నుంచి చేస్తూ, మనసును గమనించుకుంటూ, మాకంటే పెద్దవాళ్ళ నుంచి వింటూ, పుస్తకాలని జాగ్రత్తగా చదువుతూ, నువ్వు రెడీ టు ప్రపంచంలో ఏ కాలేజీకైనా, ఏ యూనివర్సిటీకైనా, ఏ సమాజంలోకి వెళ్ళి, అదే ఏ విధంగా శరీరానికి వాడు అమెరికా వాడైనా, వాడు ముస్లిం వాడైనా, వాడు రెడ్ అయినా, శరీరానికి అందరూ గాలి పీల్చాల్సిందే. అన కదా, అందరూ గాలి పీల్చాలా, అందరూ తిండి తినాలా, అందరూ నిద్రపోవాలా, అందరూ జీవిత పోరాటంలో బతకడానికి పని చేయాలి కదా అందరూ. ఏ విధంగా శరీరానికి దేశాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా అందరికీ సమానమైనటువంటి అవసరాలు ఉన్నాయో, మరి అదేవిధంగా మనం ఆత్మలైనప్పుడు ఈ హిందువులు, ముస్లింలు, ఇండియన్లు, అమెరికన్లు వీటితో సంబంధం లేకుండా మన ఆత్మలందరికీ మన అందరికీ కూడా ఆధ్యాత్మిక అవసరాలు సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ హిందువులకు దేవుడని కాదు, ముస్లింలకు దేవుడని కాదు. దమ్ములంటే కూర్చొని మాట్లాడండి. దేవుడు అనేవాడు అందరికీ ఒక్కడే కదా. అదే సూర్యుడు ఉన్నాడు. ఇంకొక నిమిషంలో మందిరం మూయంగానే ఆఫ్ చేస్తాం. సూర్యుడు ఉన్నాడు. హిందువులకి, ముస్లింలకి ఆ సూర్యుడైనా కాదా? ఇండియన్లకి, యూరోపియన్లకి లేదా అమెరికన్లకి అదే సూర్యుడే కాదా? అనా అందరే సూర్యుడు అందరికీ ఒకటైతే దేవుడు వేరుగా ఉంటాడే? దేవుడు అందరికీ ఒకటే. కానీ మనం ముఠాల్లో చేరడం వల్ల, లేదా మనం మూర్ఖులు అవడం వల్ల, లేదా మనకి మన వెస్టెడ్ ఇంట్రెస్ట్, మనకి మన స్వార్థం వల్ల మన రకరకాల సిద్ధాంతాలు పెట్టుకుని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. కాబట్టి నిజంగా మీ జీవితంలో నేను మీకు ఇందాక ప్రారంభంలో చెప్పినట్టుగా నాకు అమితమైన ఆనందం కావాలా, నాకు ఎప్పుడు ఉండేటువంటి ఆనందం కావాలా, నేను సాగు పుట్టుకల నుంచి నేను ఎలా బయటపడాలా, ఈ విషయాలు తెలుసుకోవాలంటే మీరు కొద్దిగా భగవద్గీతని ఒక రోజులో చదివేది కాదు, రోజు కొద్దిగా చదువుతాం. దానికి మీకు టీచర్లు మాలాంటి వాళ్ళు మనకి ఏమన్నా అర్థం కాకపోతే, డౌట్లు ఉంటే పోయి స్వామి అటు చదివా ఇటు చదివా అర్థం కాలేదు వివరణ. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మీరిద్దరూ ఇక్కడ ఉన్నది, మీరు వచ్చిన పుస్తకం తీసుకుని వెళ్ళండి, ఫాలో ఇట్ అప్, దాన్ని వాళ్ళు చదువుతాం. ఈయన వినపట్టలేదండి, మీకు కొద్దిగా బాగానే వినపడుతున్నట్టుంది. ఈయనకు అసలు వినపట్టలా అంటే ఈయనకంటే మీరు కొద్దిగా షార్ప్గా ఉన్నట్టున్నారు. అయితే ఈయనకంటే మీరు కొద్దిగా షార్ప్ ఫోకస్, ఆయన ఎటు ఆలోచిస్తాం వాట్ నెక్స్ట్. ఈమెకి మీరు ఒక జపమాల తీసుకోండి, దాన్ని ప్రాక్టికల్ డైరెక్ట్గా ఎందుకు చేయాలంటే పుస్తకాలు చదవచ్చు ఆ తర్వాత. కానీ ఆల్రెడీ స్వామి చెబుతున్నాడు అంతులేని ఆనందం కావాలంటే, మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే మీరు రోజు ఒక 30 నిమిషాలు, ఒక 30 రోజులు మీరు
హరే కృష్ణ అందుకే పెద్దగా పెట్టాను ఇక్కడ. ఆ 2 మంత్రాలు, ఆ 2 మంత్రాలు ఒక 30 నిమిషాలు, 30 నిమిషాలు 30 రోజులు. మీరు మా దగ్గరికి వస్తారు స్వామి, మాకు మంచి పరిచయం చేశారు, ఇది పద్ధతి అది బాగుంది, ఇది ఎంత అన్నా కూడా ఇది మాకేం విసిగేం రావట్లేదు, ఎంత అన్నా కూడా మేము ఇంకా బాగుపడుతున్నాం, మేము కూడా మీ శిష్యులు అవడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి హరే కృష్ణ ఒక జపమాల ఆత్మ సాక్షాత్కార శాస్త్రం.